అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి రోజు ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకతని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. భోళాశంకరుడు. భాగవతంలో గజేంద్ర మోక్షంలో మీకు ఒక పద్యం ఉంటుంది. సిరికింజప్పడు శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు అని. అంటే గజేంద్రుని కాపాడడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వస్తున్నప్పుడు ఆయన తనని తాను మర్చిపోయి వస్తున్నాడు. లక్ష్మీదేవి కూడా చెప్పలేదు, తన గణానికి కూడా చెప్పకుండా ఒళ్ళు మర్చిపోయి వస్తున్నాడు అనే పద్యం అది. శివుడి విషయంలో ప్రతిసారి కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే భక్తుల విషయంలో తనని తానే మర్చిపోతాడు. తనకేమవుతుంది, తన స్థాయి ఏంటి అనే విషయాన్ని మర్చిపోయి భక్తుల కోరికలను తీరుస్తుంటాడు. దీనికి ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటిది బాణాసురుడు. బాణాసురుడు గొప్ప శివభక్తుడు. శివుడి గురించి తపస్సు చేసి ఏం కావాలో కోరుకోమంటే, నువ్వు నా రాజ్యానికి ద్వారపాలకుడిగా ఉండాలి అని కోరుకుంటాడు. శివుడు నేను మహాదేవుణ్ణి, దేవాదిదేవుణ్ణి, నేను నీకు ద్వారపాలకుడిని ఏంటి అని కోప్పడకుండా, శపించకుండా తనని తానే మర్చిపోయి భక్తుడి కోరిక తీర్చడానికి స్వయంగా వెళ్ళి ద్వారపాలకుడిగా పనిచేశాడు. ఇది ఆయన బోలాతత్వం. రెండవది గజాసురుడు. గజాసురుడు అనే రాక్షసుడు శివునికి గొప్ప భక్తుడు. శివుడు తనకే సొంతం అవ్వాలని, నువ్వు నా కడుపులోనే కుక్షిలోనే లింగంగా ఉండిపోవాలి అని కోరుకుంటాడు. భోళాశంకరుడైన శివుడు తన భక్తుడి కోరికను విని ఇంకేమీ ఆలోచించకుండా తదాస్తు అని గజాసురుని కడుపులోనే చాలా ఏళ్ళు ఉండిపోతాడు. ఇక మూడవది హాలాహల భక్షణం. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు హాలాహలం పుట్టింది. దానికి 3,000,000 దేవతలు భయపడ్డారు, పరుగులు తీశారు. అందరూ కూడా వారి స్థాయికి మించిన పని కాబట్టి పరమశివుడి దగ్గరికి వచ్చి ప్రార్థించారు. అప్పుడు తన గురించి ఆలోచించకుండా, తన పరివారం గురించి ఆలోచించకుండా, తన భార్య పిల్లల గురించి కూడా ఆలోచించకుండా కేవలం ఈ సమస్త జీవరాశుల యొక్క క్షేమాన్ని కోరుకుని ఆ హాలాహలాన్ని అతి సులువుగా ఆయన భక్షించాడు, నీలకంఠుడయ్యాడు. ప్రతి సందర్భంలోని భక్తుడి కోరిక మేరకు భక్తుడు భక్తితో కోరుకుంటే తనను తాను మర్చిపోయి, భాగవతంలో ఎలా అయితే ఇందాక నేను చెప్పానో అలాగా తనను తాను మర్చిపోయి తననే అర్పించుకునే గుణం కేవలం ఆ భోళాశంకరుడు పరమశివుడికే చెందుతుంది.